హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఏంటి నిజమా, నిన్న రాత్రి నుండి ఈ న్యూస్ అయితే ఒక హాట్ టాపిక్ లాగైతే ట్రెండ్ అవుతుంది. అదేంటయ్యా అంటే నాగ చైతన్య గారికి మళ్ళీ పెళ్లి అంట. అవును, మీరు విన్నది నిజమే. ఆయన ఈ రోజు సాయంత్రం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడంట. ఇంతగా ఎంగేజ్మెంట్ ఎవరితో అయ్యా అంటే గూఢచారి సినిమాలో హీరోయిన్ ఉంది కదా, అదేనండి శోభితా ధూళిపాక గారితో ఈ రోజు అయితే నాగ చైతన్య గారికి ఎంగేజ్మెంట్ జరగబోతుందంట. ఈ న్యూస్ తో అయితే సోషల్ మీడియా మొత్తం నిండిపోయిందనే చెప్పాలి. దీంతో పాటు నాగార్జున గారు గూఢచారి ఆడియో లాంచ్ లో శోభితా గారి గురించి మాట్లాడిన ఒక వీడియో అయితే తెగ వైరల్ గా మారింది. దాంట్లో ఆయన ఏమన్నాడంటే ఇదిగో మీరే చూడండి. శోభితా ధూళిపాక, she was so good. I mean, I should not say it like this. She was hot in the film. చూసారు కదా, ఆయన అయితే ఈ విధంగా అయితే అన్నాడు. దీంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు. ఆయన కోడలు ఇద్దని ఎవరైనా కళ్ళకు చెప్తారేంటి? ఆయనకి కాదు కదా, అదేదో సినిమా ఆడియో లాంచ్కి వెళ్ళాడు కాబట్టి పొగిడాడు, హీరోయిన్ పొగడాలి కాబట్టి అంతే. అయినా ఆ పొగడతల్లో కూడా ఎటువంటి తప్పు అయితే లేదనుకోండి. కానీ ఈ న్యూస్ నిజమా అబద్ధమా అనేది మనకి ఈ రోజు సాయంత్రానికి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ పిక్స్ ని నాగార్జున గారు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే రిలీజ్ చేస్తారంట. దీనికి తోడు మరి సమంత గారి పరిస్థితి ఏంటి? సమంత గారి కంటే ఈవిడ బెటరా అని చాలా మంది చాలా రకాలుగా అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. సమంత నాగ చైతన్య అనేది ఒక అయిపోయిన అధ్యాయం కాబట్టి ఫ్యాన్స్ ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకైతే ఉంటది. ఎలాగా వాళ్ళు విడిపోయి కొన్ని సంవత్సరాలు అయితే అవుతుంది. ఎలాగో సెకండ్ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి. సమంత గారి కంటే ముందు నాగ చైతన్య గారు స్టార్ట్ చేశారు అంతే. దీంట్లో ట్రోల్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. కొన్ని రోజుల్లో సమంత గారు కూడా మ్యారేజ్ అనౌన్స్ చేస్తారేమో, ఎవరికి తెలుసు. కాబట్టి దయచేసి ఎవరో నాగ చైతన్య గారిని అయితే ట్రోల్ చేయొద్దు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకున్న హాట్ టాపిక్ అయితే. మీకు ఇంకా ఎలాంటివి లేటెస్ట్ వి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.